ద జాయస్ పాత్ బై హెదర్ నాడెల్. ప్రియతమ మెహర్ బాబా యొక్క సోదరి అయిన మణిజా ఇరానీ బాబాతో గడిపిన జీవిత విశేషాలని మనం చదువుకుంటూ ఉన్నాము. 1956వ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన జరిగినటువంటి రెండవ కారు ప్రమాదం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. మణి తన ఫ్యామిలీ లెటర్స్లో, అంటే పాశ్చాత్యులకు వ్రాసేటటువంటి ఉత్తరాలలో మొత్తం ప్రతి విషయము వివరిస్తోంది. ఆమె అంటుంది, బాబా మౌనం వహించి 31 సంవత్సరాలైంది. అయినా మాకు బాబా మౌనంగా ఉన్నారనే ఆలోచన ఉండదు. కానీ ఆయన ఇప్పుడు నిస్సహాయంగా, నిశ్శబ్దంగా బాధ పడడం చూస్తే ఆ మౌనం యొక్క ఆ బాధ ఇప్పుడు మాకు అర్థమవుతోంది. బాబా తన ప్రమాదం జరిగినటువంటి మర్నాడు ఉదయం బాబా తన గాయాల వలన కలిగినటువంటి విపరీతమైనటువంటి బాధను భరిస్తూ సైగలతో మానవ బాధలు దృష్టిలో ప్రపంచము, రాజకీయము సంబంధం లేకుండా ఒక విషయం చెప్పాలి. ఇటీవల పోరాటంలో హంగేరీ ప్రజలు చాలామంది గాయపడి నిస్సహాయులుగా ఉన్నారు. వారి ప్రియమైన వారికి దూరమై రోడ్ల మీద పడి ఉన్నారు, బాధలను అనుభవిస్తున్నారు. కానీ నేను మాత్రం హాయిగా కనీస సౌకర్యాలు కలిగి చక్కగా ఒక మంచం మీద మంచి వైద్యుల సంరక్షణలో ఉన్నాను. అంతేకాకుండా నన్ను ప్రేమించే ప్రేమికులు ఎంతోమంది నా చుట్టూ ఉన్నారు అని బాబా చెప్తూ, ఎవరు వృధాగా బాధపడరు. నిజమైన స్వేచ్ఛ ఆధ్యాత్మిక స్వేచ్ఛ. బాధ దాని వైపుకు దారి చూపే నిచ్చెన లాంటిది. మానవులు తెలియకుండానే దేవుని కొరకు బాధపడతారు. దేవుడు తెలిసి మానవుల కొరకు బాధను అనుభవిస్తాడు. ఇంతకన్నా బాబా చెప్పిన వివరణ, ఇంతకన్నా మించింది వేరే ఏముంటుంది? నేనేది వివరించనక్కర్లేదు. ఈ ఒక్క మాటతో మనకందరికీ బాబా పడేటటువంటి ఆ బాధ గురించి మనకు అవగాహన ఉంటుంది అని మణి చెప్తోంది. అయితే ఆయన ఎందుకు అంత బాధను అనుభవిస్తాడు? మన పట్ల ప్రేమ కారణంగానే. కానీ మనము దానికి అర్హులమేనా అనేదే ప్రశ్న. మనము ఏమని ప్రార్థించాలి? ఆయనను ప్రేమించాల్సిన విధంగా మనం ప్రేమించాలి, అలా భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకు అంటే ఆయన మన కోసం బాధలు అనుభవిస్తూ నిస్సహాయంగా మంచం మీద పడుకుని ఉన్నటువంటి బాబాను చూస్తే మణి మొదలైనటువంటి స్త్రీ మండలి వారందరికీ కూడా నిజానికి ఆ వేదన, వాళ్ళు అనుభవించేటటువంటి ఆ బాధ చెప్పలేని, అంటే వర్ణించడానికి మాటలు చాలవు. మణి కిట్టీకి అలాగే ఎలిజబెత్కి ఒక సర్క్యులర్ పంపిస్తోంది. దానితో పాటు డిసెంబర్ 6వ తేదీన, అంటే 4 రోజులు ప్రమాదం జరిగి 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ చెప్తోంది, నేను ఈ సర్క్యులర్ని అమెరికాలో ఉన్న ప్రేమికుల కొరకు పంపుతున్నాను. వెంటనే దానిని అందరికీ పంపించండి. బాబా మరియు మండలి వారు కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బాబాకు తగిలిన గాయాలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయన బాగానే ఉన్నారు. ఇరిచ్ పెండు హాస్పిటల్లో ఉన్నారు. ప్రియమైన నీలు మరణించాడు. బాబా గ్రాఫ్టన్ బంగ్లాలో అన్ని సంరక్షణలతో బానే ఉన్నారు. కానీ కాలుకి తగిలినటువంటి గాయం చాలా బాధ పెడుతోంది ఆయన్ని. సర్క్యులర్లో మరిన్ని వివరాలు ఉన్నాయి. దాని గురించి, అంటే ఒక సర్క్యులర్ని పంపించడం, పోస్ట్ ద్వారా పంపించడం మంచిది అని బాబా టెలిగ్రామ్ ద్వారా పంపించడం బాబాకి ఇష్టం లేని కారణంగా దీనిని నేను పోస్ట్ చేస్తున్నాను అని చెప్తోంది. అలాగే ఇంగ్లండు, యూరప్, ఆస్ట్రేలియా
వారికి కూడా నేను సాధ్యమైనంత త్వరలో ఈ సర్క్యులర్ని పంపిస్తాను. బాబా తాను నిస్సహాయంగా బాధపడడం చూసి మేము కూడా నిస్సహాయులుగా చూస్తూ ఉండిపోతూ ఉన్నాం. ఆయన తనకు తాను సహాయం చేసుకోరు. మేము ఆయనకు సాయపడలేమని భగవంతుడికి కూడా తెలుసు. ఈ ఉత్తరం మీకందరికీ అందే సమయానికి ఆయన ఆరోగ్యం, ఆయన బాధ కాస్త ఉపశమింపవచ్చు. చెప్పడానికి చాలా ఉంది, అలాగే చెప్పడానికి ఏమీ లేదు. అంటే ఆ బాధ తీవ్రతతో మళ్ళీ చెప్పడానికి, అంటే ఉత్తరాలు రాయడానికి అనేక విషయాలు ఉన్నప్పటికీ ఆమె రాయలేకపోతోంది. ఈ సర్క్యులర్ ఎలా వ్రాయబడిందో నాకే తెలియదు. మనస్సు మొద్దుబారిపోయింది, హృదయం స్పందించడం లేదు. నిజానికి మనము, అంటే మా యొక్క అధైర్యం, మండలి వారి యొక్క అధైర్యం బాబాకు సాయపడదు. బాబాయే ఆ ధైర్యాన్ని మాకందరికీ ఇవ్వాలి. ప్రియమైన మెహరా కోసం కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం వరకు నేను ఎవరికి ఉత్తరాలు వ్రాయలేనని తెలియజేస్తున్నాను. ముఖ్యమైన విషయాలుంటే నేను వారానికి ఒక్క ఉత్తరం మాత్రమే రాస్తాను. ఏమీ ఆలోచించలేకపోతున్నాను అంటూ మణి తన ఆవేదనను ఈ ఉత్తరంలో పొందుపరిచి వాళ్ళకి ఉత్తరం రాసింది. 1956 డిసెంబర్ 17, అంటే 15 రోజులైపోయింది బాబా కారు ప్రమాదం జరిగి. బాబా ప్రేమికులకు సతారా నుండి ఒక ప్రత్యేకమైన సర్క్యులర్ పంపించబడింది. మణి అంటోంది, అనంతంగా చురుకైన అవిశ్రాంతమైనటువంటి వ్యక్తిగా మనకు తెలిసిన బాబా ఇప్పుడు మంచానికి పరిమితమయ్యారు. అలా కదలలేని స్థితిలో ఒక పొజిషన్లోనే వెల్లకిలా పడుకుని ఉన్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మౌనంతో పాటు ఈ బాధను కూడా మౌనంగా భరిస్తూ నిశ్చలంగా ఉండిపోయారు. బాబా చెప్పినట్లుగా ఈ ప్రమాదం విశ్వానికి ఆశీర్వాదం, బాబాకు మాత్రం శాపం. తర్వాత విరిగిన తుంటి ఎముక చుట్టూ గీత గీస్తూ బాబా ఏమంటున్నారు అంటే, విశ్వం యొక్క బాధ అంతా ఇక్కడ ఈ ప్రదేశంలో కేంద్రీకృతమయ్యింది. అంటే విశ్వం యొక్క బాధ అంతా కూడా అక్కడ కేంద్రీకృతం అయ్యింది అంటే ఆయన బాధ, ఆయన పడే బాధ ఎంత తీవ్రంగా ఉందో మనము ఊహించడానికి కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఇది నేను భరిస్తున్న బాధకు ఇదే నా స్పష్టమైన వ్యక్తీకరణ. బాబా నీ బాధ ఏమిటి, ఎంత బాధ అనుభవిస్తున్నావు అని ఎవరైనా అడిగితే ఆయన స్పష్టంగా వివరించలేరు. ఈ ఒక్క విషయము చెప్తే మీకే అర్థమవుతుంది అంటూ విశ్వం యొక్క బాధ అంతా నా తుంటి ఎముక ఎక్కడైతే విరిగిందో అక్కడ కేంద్రీకృతమైంది. అంటే అంతటి బాధను ఆయన అనుభవిస్తున్నారు. భయంకరమైన బాధ భరిస్తూ కూడా బాబా నేను సంతోషంగా ఉన్నాను, నేను కోరినట్లే జరిగింది. అంటే బాబా తనకు కావాలని ఈ బాధలన్నీ తన మీద వేసుకుని, అవతార పురుషుడు ఎప్పుడు వచ్చినా ఈ బాధలే మిగులుతాయి. ఆయన ఎప్పుడూ సుఖంగా ఉన్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. మనం కృష్ణుడి యొక్క లీలలు ఇవన్నీ తమాషాగా మాట్లాడుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు, గ్రంథాల్లోనూ భాగవతం మొదలగు గ్రంథాల్లోనూ ఆయన పడే కష్టం కాకుండా మరోవైపు నుంచి మనకి ఆయన లీలల్ని ప్రదర్శించడమే కనిపిస్తుంది. కాబట్టి అవతార పురుషుడు ఎప్పుడు ఈ భూమి మీదకు వచ్చిన బాధలు, అవమానాలు ఇవే వాళ్ళకి తప్పవు. ఇక పూనాలో సిల్వర్ ఓక్స్ అనే బంగ్లాలో వీళ్ళందరూ ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ పొందుపరిచింది హెదర్ నాడెల్. సతారా నుండి బాబాతో వెళ్ళిన స్త్రీలు సిల్వర్ ఓక్స్ అనే ఇంట్లో పూనాలో 2 నెలల కాలం ఉన్నారు. ఇలాంటి సమయంలో బాబాపై ప్రమాదం యొక్క దీర్ఘకాలిక ప్రభావం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ ఈ సమయంలో ఒక చిన్న వార్త వచ్చిందట స్త్రీ మండలి వారికి.
ఒక ప్రక్క అంటే సిల్వర్ వోక్స్ అనేటటువంటి బంగ్లాలు వీళ్ళందరూ ఉన్నారు. బాబాకు సేవ చేస్తూ ఉన్నారు. బాబా ట్రీట్మెంట్లో ఉన్నారు. డాక్టర్ వచ్చి పరీక్షిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన బాధ చాలా తీవ్రమైంది. అయినప్పటికీ ఒక వార్త వీళ్ళందరికీ వచ్చింది. వీళ్ళు అందుకున్నారు. అదేమిటి అంటే కొంతకాలం కిందట మణి ఒక కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ కోసం ఒక స్లోగన్ రాసింది. మనము చూడండి, స్లోగన్స్ తోటి ఒక అడ్వర్టైజ్మెంటు అంటే ప్రస్ఫుటంగా అడ్వర్టైజ్మెంటులో ఉండేటటువంటి వస్తువు గురించి ఒక స్లోగన్ ద్వారా తెలియపరుస్తారు. అలా మణి ఒక కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ యాడ్ కోసం ఒక స్లోగన్ పంపించింది. అది ఏమిటి అంటే ఒక బహుశా టూత్పేస్ట్ కంపెనీ అనుకుంటానండి ఇది. అందులో ఆ స్లోగన్ ఏమిటి అంటే యువర్ స్మైల్ విల్ ప్రూవ్ యువర్ చాయిస్ వాజ్ రైట్. మీ చిరునవ్వే మీరు ఎంచుకున్న గొప్ప చాయిస్ గొప్పది అని తెలియపరుస్తుంది అనేది ఆ స్లోగన్. ఆమె రాసి పంపించింది. అది ఆ స్లోగన్కి బహుమతి వచ్చింది. పోటీలో గెలుపొందింది. మామూలుగా అది నిజానికి స్త్రీ మండలి వారికి అందరికీ ఆనందాన్ని కలిగించేదే. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? బాబా కదలలేకపోతున్నారు. ఎవరికీ కూడా మనస్థిమితం లేదు. అందరూ కూడా ఓ పక్కన ఎరుచు, తర్వాత విష్ణు, పెండు వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు. స్త్రీ మండలి వారందరూ కూడా వాళ్ళు చేయదగినటువంటి సహాయం బాబాకు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మీకు ఒక బహుమతి వచ్చింది అంటే అబ్బా ఇప్పుడే రావాలా అన్నట్లుగా వాళ్ళందరూ కూడా పెద్దగా వాళ్ళకి ఉత్సాహం కలగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత మణి దాని గురించి గొప్పగా బాబా ప్రేమికులందరికీ కూడా చెప్పేదట, ఆ రోజు నాకు బహుమతి వచ్చింది సుమా అని. కానీ నిజానికి వచ్చిన చిక్కేమిటి అంటే మణి గోహెర్ పేరు మీద పంపించింది. అంటే గోహెరే వ్రాసినట్లుగా మణియే వ్రాసి పంపించింది. ఆ కంపెనీ వాళ్ళు గోహెర్కి నిజమే గోహెరే ఆవిడే రాసింది అనుకుని ఆ కంపెనీ వాళ్ళు రోలెక్స్ వాచ్ ప్రైజ్గా మీకు ఇవ్వబడుతోంది అంటూ చెప్పి గోహెర్ని బొంబాయి వచ్చి తాజ్మహల్ హోటల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్లో తీసుకోవలసిందిగా తెలియజేశారు. గోహెర్కి ఇదంతా ఇష్టం లేదు. ఆమెకు సిగ్గు ఎక్కువ, చాలా సిగ్గుపడింది. ఏమిటి నేను రాయని దానికి నేను బహుమతి తీసుకోవడం ఏమిటి అంటూ ఆవిడ ఒప్పుకోలేదు. అంతేకాక బాబాకి అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు తాను బొంబాయి వెళ్ళి ఆ బహుమతి అందుకోవడంలో అర్థం లేదు అని కూడా ఆమె భావించింది. కాబట్టి వదిలేసుకుందాంలే, వాచ్ ఎలాంటిదైతేనే, రోలెక్స్ అయితేనే, ఇంకో వాచ్ అయితేనే వదిలేసుకుందాంలే అని స్త్రీ మండలి వారు అనుకున్నారు. కానీ మెహ్రా మాత్రం మన ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా, వచ్చే బహుమతిని ఎందుకు వదులుకోవాలి అంటూ వాళ్ళని ప్రోత్సహించింది. చివరకు గోహెర్ అంగీకరించింది. ఆ కంపెనీ వాళ్ళు చివరకు ఈమె రావక్కర్లేదు, పూనాలో ఉండేటటువంటి ఒక అవార్డు సెరిమనీకి వస్తే సరిపోతుంది, అక్కడ మీ బహుమతిని అందుకోవచ్చు అంటూ మళ్ళీ వాళ్ళు ఉత్తరం రాశారు. అలా ఆమె గోహెర్ ఒక చీర కట్టుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళింది. రోలెక్స్ వాచి అందుకుంటున్నటువంటి గోహెర్ ఫోటో మర్నాడు పత్రికలో పడింది. గోహెర్ ఆ బహుమతిని తీసుకుని వచ్చి బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా అన్నారట, వాచి దేనికి, నాకు డబ్బులే కావాలి కదా మనకిప్పుడు అని బాబా చెప్పగా గోహెర్ దాన్ని వెంటనే నారిమన్కి ఇచ్చేసి 1000 రూపాయలు తీసుకుంది. అంటే నారిమన్కి అమ్మేసింది. ఆ 1000 రూపాయలు వీళ్ళ ఖర్చుల కోసం ఉపయోగించారు. తర్వాత ద లాస్ట్ 12 ఇయర్స్, చివరి 12 సంవత్సరాలు, 1956 డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదం బాబా జీవితంలో చివరి సంవత్సరాలలో ఆరోగ్యం మీద పెద్ద దెబ్బ కొట్టింది. ఆరోగ్యం
అప్పటి నుండి క్రమంగా క్షీణించడానికి అదే నాంది పలికింది. ఫ్యామిలీ లెటర్స్లో మణి దాని గురించి ఇలా వ్రాస్తోంది. బాబా ప్రేమికుడు, బాబా కారు ప్రమాదం గురించి రాసిన మొదటి లేఖ తర్వాత 3 ఉత్తరాలు బాబా మెరుగుపడుతున్నటువంటి ఆరోగ్యం గురించి అందాయి. అంటే బాబా ప్రేమికులు మణి దగ్గర నుండి వెంటనే ఒక ఉత్తరం అందింది, తర్వాత 3 ఉత్తరాలు రాసింది మణి. అవన్నీ బాబా ఆరోగ్యం కాస్త మెరుగుపడుతోంది అంటూ వార్తలు తీసుకొచ్చాయి. 1957 జనవరి 23న మణి 4వ ఉత్తరం రాయడానికి కూర్చుంది. 20వ తేదీన బాబా మంచం దిగి డాంకిన్ బహుకరించినటువంటి ఒక వీల్ చైర్లో కూర్చున్నారు. అప్పుడు స్త్రీ మండలి వారందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్యా, ఇన్నాళ్ళు అంటే సుమారు నెలన్నర పైగా కారు ప్రమాదం జరిగి రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ బాబా కాస్త మంచం మీద నుండి లేచి డాంకిన్ బహుకరించినటువంటి వీల్ చైర్లో కూర్చున్నారు. అది చూసి మండలి వారు కాస్త అమ్మయ్య అనుకున్నారు. బాబా ఆరోగ్యం కాస్త బాగుండడంతో వాళ్ళందరూ మెహరాజాద్కి తిరిగి వచ్చేశారు. మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ మణి రాస్తోంది. మాకు అందరికీ నచ్చినటువంటి, మాకందరికీ ఇష్టమైనటువంటి పాతదైన పింపల్గాం గ్రామానికి వచ్చి చేరాం. ఎప్పుడూ శాంతిగా, ప్రశాంతంగా, హాయిగా ఉండేటటువంటి ప్రాంతానికి తిరిగి వచ్చాం. ముఖ్యంగా సంధ్యా సమయంలో చాలా కాలం మేం లేకపోయినా ఆ పూల తోటను ప్రేమతో సంరక్షించాడు కాకాబారియా. ఎప్పటిలా గాలి చెట్ల మధ్య నుండి గుసగుసలాడుతూ వీస్తోంది. పావురాల కూతలు, ఉదయపు వేళలో పక్షుల కువకువలు, కుక్కల అరుపులు మామూలే. కానీ ఎప్పటి వలె బాబా మండలి వారి వద్దకు వెళ్ళి రావడము, అలాగే స్త్రీ మండలితో అంటే మాతో ఉదయం వాకింగ్కి రావడము, అలాగే బాబా పెంచుకునేటటువంటి బూటి అనే కుక్కతో సరస్సు వరకు వెళ్ళి రావడము, ఇవన్నీ మేము మిస్ అయిపోయాము. ఎప్పట్లాగే ఉంది పింపల్గాం ప్రాంతమంతా కూడా ప్రశాంతంగా హాయిగానే ఉంది. ఆ పూల మొక్కలన్నీ కూడా మేము లేకపోయినా కాకాబారియా సంరక్షించాడు. అందంగా ఉంది పూల తోట అంతా కూడా. కానీ మేము అందరం మిస్ అయిపోయిన విషయాలు ఏమిటి అంటే, బాబా యథాప్రకారం అంతకు ముందులాగా మా పురుష మండలి వారి కోసం మండలి హాల్లోకి వెళ్ళడం కానీ, మళ్ళీ తిరిగి వచ్చి స్త్రీ మండలి వారితో కూర్చుని భోజనము లేకపోతే టీ తాగడము, సాయంత్రం సమయాలలో స్త్రీలు చుట్టూ కూర్చునగా మణి మొదలైన వాళ్ళు పుస్తకాలు చదవడం, ఇవన్నీ కూడా చాలా మిస్ అయిపోతున్నాము అంటూ మణి రాసింది. అలాంటి సుందర దృశ్యాలన్నీ కూడా మేము మిస్ అయిపోయాం. అవేమీ ఇప్పుడు కనిపించడం లేదు. బూటిని బాబా చిన్న పప్పీగా ఉన్నప్పుడు హిమాలయాల నుండి తీసుకువచ్చారు. కాకా యొక్క విశ్వాసపాత్రమైన సహచరుడై మెహరాజాద్ని ఆ బూటియే సంరక్షిస్తూ ఉన్నాడు. అంటే అందరూ వెళ్ళిపోయినా బాబాతో పాటు ఇక్కడ మెహరాజాద్ను సంరక్షిస్తూ కాకాబారియా అలాగే ఈ బూటి వీళ్ళిద్దరే ఆ ప్రాంతాన్ని సంరక్షిస్తూ హాయిగా ఉన్నారట. 1969లో బాబా తన దేహం విసర్జించాక మండలి వారు తరచూ మెహరాజాద్ మండలి హాల్లో బాబా కోసం వచ్చినటువంటి యాత్రికులతో చివరి 12 సంవత్సరాలలో జరిగినటువంటి విషయాలను ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేవారు. బహుశా ఆయనతో గడిపిన రోజులు వారి మనసుల్లో, హృదయాల్లో అప్పటికి తాజాగా ఉండడం కావచ్చు, లేదా బహుశా ఆయన విపరీతమైనటువంటి బాధతో శ్రమించి పనిచేయడంతో వారంతా నిస్సహాయతను ఫీల్ అవ్వడం వల్ల కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. కానీ వాళ్ళు అంటే బాబా శరీరత్యాగం చేసిన కొత్త రోజుల్లో అందరూ అంటే మణి, మెహ్రా అలాగే ఈరిచ్ వీళ్ళందరూ మండలి హాల్లో కూర్చుని యాత్రికులతో గతించినటువంటి 12 సంవత్సరాల కాలంలో జరిగిన జ్ఞాపకాలను గురించి వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాళ్ళతో చెప్తూ ఉండేవారు.
బాబా తరచూ ఆయన విశ్వకార్యం కొరకు ఏకాంతవాసంలో ఉండేవారు. ఆ సమయంలో ఆయన ఆదేశాలను విధేయతతో పాటించడము, ఆయన కోరినట్లు చెయ్యడము, ఇదే మండలి వారికి ప్రధానమైన అంశం. బాబా ఇకపై మస్తు పర్యటనలకు, అలాగే దర్శన పర్యటనలకు వెళ్ళడం లేదు. స్త్రీ మండలి వారితో రోజు, అంటే రోజు మార్చి రోజు ఉన్న సమయం అది. అంటే రెండవ కారు ప్రమాదం జరిగిన తర్వాత బాబా మెహరాజాద్ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. అంటే ఆయన కారు ప్రమాదం కారణంగా కాలు ఎప్పటికీ కోలుకోలేకపోయారు. ఆ కాలు దెబ్బ నుండి అంతకు ముందులాగా హుషారుగా నడవలేకపోయారు. అంతేకాకుండా ఆయన మామూలు ఆరోగ్యం కూడా చాలా దెబ్బతినడం వల్ల ఎక్కువగా మెహరాజాద్లోనూ ఉంటూ ఏకాంతంలో ఉంటూ ఉండేవారు. అందువలన వాళ్ళు బాబా మస్తుల కోసం వెళ్ళడం పూర్తయిపోయింది. అలాగే దర్శన కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఇంకా అప్పటి నుండి దర్శన కార్యక్రమాల కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేది లేదు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆయన చేసే పని, అంటే ఆ 12 సంవత్సరాల్లో చేసే పని కీలకమైంది, ప్రధానమైనది. ఎందుకు అంటే అవతార పురుషుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడెప్పుడు తన పని ముగించుకుని పూర్తి చేసుకుని వెళ్ళిపోదామా అనే ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఈ మాయలో, ఈ రొంపిలో ఎంత కష్టపడి ఉండడం, అంటే మనమంటే హాయిగా, అంటే మాయలో ఉన్నప్పటికీ కూడా మనం హాయిగానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. కానీ ఆ సత్య లోకం నుండి వచ్చినటువంటి ఆ పరమాత్మ ఈ మాయలో, ఈ రొంపిలో పరిమితమైనటువంటి దేహంతో, అంటే అపరిమితుడైన కానీ పరిమిత దేహము అనేటటువంటి ఆ కోటు వేసుకుని రావడం వలన నిజానికి ఎప్పుడు చికాగ్గా ఉంటుంది. మనకు కూడా చూడండి, ఇరుకుగా ఉన్నటువంటి వస్త్రాలు ధరిస్తే ఎప్పుడెప్పుడు దీన్ని వదిలేద్దామా ఉంటుంది. అలా బాబా కూడా తన పని పూర్తి చేసుకుని తొందరగా ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ప్రయత్నంలోనే ఉండేవారు. అందువలన బాబా అందుకనే ఎప్పుడు కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే నేను శరీర త్యాగం చేస్తాను, కొద్ది రోజుల్లోనే నేను మౌనం విరమిస్తాను, ఇలా చెప్తూనే ఉండేవారు. కాబట్టి ఈ 12 సంవత్సరాలు కూడా ఆయన చేసే పని చాలా ప్రధానమైనది. ఆయన బాధ స్పష్టంగా అందరికీ కనిపిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ప్రతి విషయంలోనూ మరింతగా స్పందించవలసి వస్తోంది మండలి వారికి. ఎందుకంటే బాబా దూరంగా వెళ్ళడం వలన వీళ్ళు బాబా వచ్చే వేళకు ఏమేం పనులు చేయాలో దాని ప్రకారం వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి వేరు. అనారోగ్యంతో మంచం మీద ఉండడము, లేదా ఉపవాసంతో ఆయన ఏకాంతవాసంలో ఉండడము, ఇలా జరిగేది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు అటెంటివ్గా బాబా ఏం చెప్తారు, ఏమి ఆదేశిస్తారు అని వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఆ సమయంలో ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత 12 సంవత్సరాలు చాలా వరకు మెహరాజాదులోనే బాబా అలాగే మండలి వారు ఉండిపోయారు. కానీ వేసవి కాలం, నిజానికి అనారోగ్యంతో ఉన్నప్పుడు మంచం మీద పడుకుని ఉండడం అంటే వేసవి కాలంలో చాలా కష్టం. అలాగే బాబా కూడా అదే బాధ ఎదురైంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వేడి వలన బాబాకు చాలా కష్టంగా మారింది. 1957వ సంవత్సరం ఏప్రిల్ 11న రాసిన ఫ్యామిలీ లెటర్స్లో మణి అంటుంది, ఇక్కడ చాలా వేడిగా ఉంది, చాలా గంటలు బాబా మంచం మీదే పడుకోవలసి ఉన్న కారణంగా ఆ వేడి భరించడం బాబాకు చాలా కష్టంగా ఉంది. అందువలన వేరే చల్లని ప్రదేశానికి వెళ్ళడానికి బాబా అంగీకరిస్తారు అని మేము భావిస్తూ ఉన్నాం. మెహ్రా కూడా బాబా అవస్థను గురించి యాత్రికులతో తరచూ మాట్లాడేది. బాబా ఇంతకు ముందు వలె స్వేచ్ఛగా తిరగడం లేదు. చాలా సమయం ఒకే ప్రదేశంలో కూర్చుండవలసి వస్తోంది. ముఖ్యంగా మండే ఎండల్లో అది చాలా కష్టం. గాయపడి బాధపడుతున్న ఈ సమయంలో ఆయన మౌనం ఎలాంటి ప్రభావం కలిగి ఉంటుందో లోతుగా మెహ్రా అనుభూతి పొందిందట.
అవసరమైన వెంటనే సహాయం కొరకు పిలిచే అవకాశం కూడా లేదు బాబాకి. ఎందుకు అంటే మౌనం ఒక ప్రక్క కదలలేని నిస్సహాయ స్థితి. ఎవరినైనా పిలుద్దామంటే కూడా రెండు చేతులతోటి చప్పట్లు కొట్టే ఓపిక కూడా ఆయనకు లేదు. బాధ ఉన్నప్పుడు మాట్లాడినా, నవ్వినా, పాట పాడినా కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఎవరికైనా మామూలుగా ఏదైనా బాధ ఉన్నప్పుడు కాసేపు ఎవరితోటైనా మాట్లాడితే ఆ బాధను మర్చిపోతారు. అలాగే కాసేపు నవ్వితే మర్చిపోతారు. ఒక పాట పాడితే దాన్ని పక్కకు వెళ్ళిపోతుంది ఆ బాధ. కానీ బాబాకు ఆ అవకాశం కూడా లేదే, మౌనంగా ఉన్న కారణంగా. కాబట్టి ఆ వేసవి సమయంలో బాధ మరింత తీవ్రమైంది అంటూ మెహ్రా కూడా బాబా యొక్క బాధను ఆమె అనుభూతి పొందుతూ ఇతరులకు పంచేది ఆ బాధను. ఇక్కడికి ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.